ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 9వ వచనము. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గనుపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో మనము ఏ విధంగా ఉండాలి అనేది మనము సరిచేసుకోవాలి. మన దేవుడు, మన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైనటువంటి యెహోవాను గణపరచుడి. మన దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధమైనటువంటి జీవితముతో మనము దేవుని మహిమపరిచేటువంటి వారముగా, దేవుని గణపరిచేటువంటి వారముగా ఉండాలి. మనకు 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని వాక్యం అక్కడ స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. మన దేహముతో దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా, మన యొక్క చూపులు దేవుని మహిమపరిచేటువంటివిగా ఉండాలి. మన యొక్క తలంపులు దేవుని మహిమపరిచేటువంటివిగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన దేవుని మహిమపరిచేటువంటి వారివిగా ఉండాలి. కాబట్టి నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి స్తుతించే విషయంలో మనము పరిశుద్ధముగా ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధత కలిగినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మనం ఆరాధించే విషయంలో శరీరము ఆధారము చేసుకొని శరీర కార్యములతో మనము ఆరాధన చేస్తే అది శరీర సంబంధమైనటువంటి ఆరాధన మిగిలిపోతుందే కానీ దేవుణ్ణి గణపరిచేదిగా, దేవుని స్తుతించేటువంటిదిగా కనిపించదు. 145వ అధ్యాయము 1వ వచనంలో, నా దేవా, నా రాజువైన నా దేవా, నేను నిన్ను గణపరిచేదను, నిత్యమున నా నోట ప్రభువా మీ మాటలు ఉంటాయి అని దావీదు భక్తుడు అక్కడ సెలవిస్తున్నటువంటి మాటలు మనకు 99వ అధ్యాయంలో దేవుని యొక్క పరిశుద్ధత గురించి ఇక్కడ అనేకమైనటువంటి మాటలు రాయబడుతూ వచ్చినాయి. 3వ వచనంలో, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. దేవుని యొక్క నామము బహు భయంకరమైనటువంటిది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. దేవుని యొక్క బిడలముగా మనము కూడా పరిశుద్ధత కలిగినటువంటి వారముగా ఉండి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. తర్వాత చూస్తే 5వ వచనంలో, మన దేవుడని యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మనము సాగిలపడాలి. దేవుని మందిరమునకు వచ్చి సాగిలపడి ఆయన యొక్క పరిశుద్ధ పర్వతము మీద, పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడి మనము దేవుని గణపరిచేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, సంతోషముతో మనము దేవుణ్ణి గణపరిచేటువంటి వారముగా ఉండాలి. 100వ కీర్తనలో ఇక్కడ మనము 2 మాటలు చూసుకుంటే, సమస్త దేశములారా యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషముతో దేవుని సేవించాలంట, ఆనందముతో ఉత్సాహధ్వని చేయాలి. దాని కారణము చేత దేవుని యొక్క పరిశుద్ధ ఆలయములోకి మనము దేవుని ఎదుట సాగిలపడి ఉత్సాహధ్వనులు చేసేటువంటి వారముగా, సంతోషముతో దేవుని సేవించేటువంటి వారముగా ఉండాలి. దుఃఖముతో, నిట్టూర్పుతో అనేకమైనటువంటి వాటిని ఆధారము చేసుకొని సంతోషాన్ని కోల్పోయి దేవుని మందిరానిలో మనము గడిపేటువంటి వారముగా ఉండకూడదు. 2వ వచనములో, ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకొనిడి, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడచ్చు, ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. కాబట్టి ఈ పునరుద్ధాన దినములో దేవుని యొక్క మందిరంలోనికి మనము ఆరాధన, స్తుతి చెల్లించడానికి వస్తున్నటువంటి మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? కీర్తనలు పాడచ్చు, సంతోషముతో దేవుని యొక్క మందిర ఆవరణంలో ప్రవేశము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమున్నడు, ఆయన సత్యము తరతరములో ఉన్నను. కాబట్టి సత్యము కలిగినటువంటి దేవుణ్ణి, పరిశుద్ధత కలిగినటువంటి దేవుణ్ణి మనము గణపరిచేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడేటువంటి వారముగా ఉండాలి. రండి, యెహోవాకు నమస్కారము చేదుము, ఆయన ఎదుట సాగిలపడి నమస్కారము చేసేటువంటి వారముగా ఉండాలని
మనకు 95వ కీర్తనలో రాయబడినటువంటి మాట, దేవుని మందిరంలోకి వస్తున్నాము, చాలామంది మోకరించి దేవుణ్ణి గణపరిచేటువంటి వారుగా, స్తుతించేటువంటి వారుగా కనిపించరు. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారుగా ఉండరు. ఆనందముతో సంతోషముతో దేవుని సేవించలేనటువంటి వారుగా ఉండరు. కారణము పరిశుద్ధత లేకపోవటము. పరిశుద్ధత వలన దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉంటాము. నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారిని దేవుని చూచెదరు. కాబట్టి దేవుని యొక్క పునరుద్ధాన దినములో మన యొక్క ప్రవర్తనతో ఎలాగ ఉన్నాము? మన యొక్క ప్రవర్తన దేవునికి మహిమకరముగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేటువంటిదిగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేటువంటిదిగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము దేవుని ఆరాధించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడని యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడని యెహోవాను గణపరచుడి. అందుకని మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో, నన్ను గణపరచువారిని నేను గణపరిచేదను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను అని అక్కడ చూస్తాము కదా. కాబట్టి మనము దేవుని గణపరచాలి. ఆయన తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు. కింద పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ ఏ రూపమును చేసుకునకూడదని దేవుని వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞ మనము చూస్తాము. నాకు రావాల్సినటువంటి మహిమను నేను ఎవరకు చెందింపనివ్వను అని మనము చూస్తాము. కాబట్టి దేవుని గణపరచాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్య సంపూర్ణమైన నామమునకే మహిమ చెల్లించుకో, మహిమ ఆరోపించుకుంటున్నాము అని దావీదు భక్తుడు అంటాడు కదా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ చెల్లిస్తున్నాను అని అంటూ ఉంటాడు. కాబట్టి మనము దేవునికి మహిమ చెల్లించేటువంటి వారముగా ఉండాలి, దేవుని గణపరిచేటువంటి వారముగా ఉండాలి, దేవుని ఎదుట సాగిలపడేటువంటి వారముగా ఉండాలి, దేవుని ఎదుట మౌనముగా ఉండి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, సంతోషముతో దేవుని సేవించేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ లేకపోతే మనము శరీరముతోనే వచ్చి పరిశుద్ధ పర్వతం ఎదుట అనేది ఆ మాట మానుకో ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవుని ఎదుట మనము సాగిలపడాలి అంటే, కాబట్టి పరిశుద్ధత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఏ పాపము మనం దగ్గర కనిపించకూడదు, ఏ దోషము మన దగ్గర కనిపించకూడదు, ఏ మరణము మన దగ్గర కనిపించకూడదు, ఏ రోత జీవితము మన దగ్గర కనిపించకూడదు. దేవుని ఎదుట సాగిలపడాలి అని అంటే మనము కంపల్సరిగా పరిశుద్ధత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆ రోజుల్లో పస్కా బలి ఆచరించే విషయంలో కూడా ప్రతిదీ కోడలి యొక్క తర్వాత పశువుల యొక్క రక్తము పరిశుద్ధముగా ఉండాలి. మచ్చ కానీ, డాగు కానీ, కలంకము కానీ ఏది కూడా అక్కడ అర్పించడానికి వీలు లేదు. కాబట్టి మనము కూడా ఈ భౌతికమైనటువంటి ఆ యొక్క దేవుని సేవించే విషయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఆ విధంగా ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి ప్రభుని యేసుక్రీస్తుని సేవించేటువంటి విషయంలో మనము పరిశుద్ధమైనటువంటి జీవితంతో జీవించేటువంటి వారముగా ఉండి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా ఉండాలి. ఆ యొక్క పశువుల పేసులోనికి ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చినారు. పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించుతూ వచ్చినాడు. మన కోసము, మన పాపముల కోసము, మన అపరాధముల కోసము చిందిస్తూ వచ్చినాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి రక్త ప్రోక్షణ మన దేవుడు మన కొరకు చిందిస్తూ వచ్చినాడు. అక్కడ మేకలు, గొర్రెలు వాటి యొక్క రక్తమును చిందించినటువంటి వారుగా ఉన్నారు పాపంలో పోవటానికి. కానీ ఆ ప్లేస్లోనికి ప్రభుని యేసుక్రీస్తు వారే వచ్చినారు మన కోసము, మన పాపముల కోసము, అపరాధముల కోసము ఈ భూమి మీదకి వచ్చి ఆ కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించినాడు దేవుడు. ఇప్పుడు దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ పరిశుద్ధత కలిగినటువంటి వారే. కాబట్టి పరిశుద్ధత పొందుకున్నాము, అయినను ఇంకా మనము శరీరము ఆధారము చేసుకొని ప్రభుని యేసుక్రీస్తుని సిలువ వేసుకుంటూ దినదినము అపవిత్రత కలిగినటువంటి వారముగా జీవిస్తున్నాము. మలినమైనటువంటి జీవితముతో, రోత కలిగినటువంటి జీవితముతో జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాము. దేవునికి ఇది ఇష్టకరమైనటువంటిది కాదు. పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడాలి అనంటే మనము కూడా పరిశుద్ధతగా ఉండవలసిందే. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధతగా ఆరాధించాలి. మన మాట, మన యొక్క ప్రవర్తన, మనది ప్రతిదీ యథార్థముగా, పరిశుద్ధముగా కనిపించాలి. అప్పుడు దేవుని నిజముగా ఘనపరిచేటువంటి వారముగా, దేవుని స్తుతించేటువంటి వారముగా ఉంటాము. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా,
ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నాన్న బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. కీర్తన గ్రంథము 99వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధత కలిగినటువంటి మిమ్మల్ని ప్రభా ఏ విధంగా ఆరాధించాలో ప్రభా మా గమనానికి తీసుకుని వచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, మా జీవితము నిజముగా పవిత్రత కలిగినటువంటి జీవితముగా ఉండాలి. అప్పుడు మిమ్మల్ని నిజముగా మహిమపరిచేటువంటి వారముగా, ఘనపరిచేటువంటి వారముగా ఉంటాము. ఇజ్రాయేల్ ప్రజలు ప్రభా మీ భయంకరమైనటువంటి నామమును ఎంతో ప్రభా నిర్లక్ష్యం చేసినారు ప్రభా. అనేక రకాలుగా తోలి తొట్టెళ్ళిపోతూ వచ్చినారు ప్రభా. అలాంటి జీవితము మాకొద్దు ప్రభా. నిజమైనటువంటి దేవుని నిజముగా పరిశుద్ధితో ఆరాధించేటువంటి భాగ్యము మా అందరికి దయచేస్తురామని, వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో లోతైనటువంటి కార్యము జరిగిస్తురామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.